హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మదన్. ఈరోజు మనం 1001 శ్రీచక్రాలు గల దేశంలోనే ఏకైక దేవి ఆశ్రమానికి వచ్చాం. ఈ ఆలయం శ్రీకాకుళం పట్టణం నుంచి వైజాగ్ వెళ్లే దారిలో జాతీయ రహదారి పక్కన కుంచాల కురమయ్యపేట అనే గ్రామంలో ఉంది. పట్టణంలోని నవభారత్ జంక్షన్ నుంచి సర్వీస్ రోడ్డు గుండా సుమారు ఒక 1/2 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. ఆలయానికి వెళ్ళే దారిలో సింహద్వారం ఉంటుంది. ఆ పక్కనే దేవి ఆశ్రమం 1001 శ్రీ చక్రాలయానికి దారి అని బోర్డు ఉంటుంది. ఇక్కడి నుంచి కొద్ది దూరం సిమెంట్ రోడ్డు గుండా వెళ్తే మనం ఆలయాన్ని చేరుకోవచ్చు. ఆలయం వద్దకు వచ్చేసాం. దేశంలోనే అరుదైన ఆలయం. ఈ ఆలయానికి ప్రతి ఏడాది హిమాలయాల నుంచి నాగసాధువులు, వివిధ పీఠాధిపతులు వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధాన దేవాలయంతో పాటు సూర్య దేవాలయం, శ్రీరామ మందిరం, లక్ష్మీ గణపతి ఆలయం, సాయిబాబా ఆలయం ఉంటాయి. ఒక శివాలయం కూడా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా అనేక శైవ వైష్ణవ దేవాలయాలకు ప్రసిద్ధి. అరసవల్లి, శ్రీకోర్మం, శ్రీముఖలింగం, ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం, ఇలా అనేక పుణ్యక్షేత్రాలు కలిగిన ఈ జిల్లాలో దేశంలోనే అరుదైన ఏకోత్తర సహస్ర శ్రీచక్రాలయం ఉంది. దీనిని శ్రీచక్రపురం లేదా దేవి ఆశ్రమం అంటారు. ఇక్కడ ఒకే చోట 1001 శ్రీచక్రాలు ప్రతిష్ఠించడంతో ఈ ఆలయం అరుదైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయానికి పక్కనే సాయిబాబా ఆలయం ఉంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న శివాలయంలో అనేక చిన్న చిన్న శివలింగాలు శివలింగాకృతిలో పేర్చబడి ఉంటాయి. ఈ ఆలయానికి ముందు కుడివైపున ఆంజనేయ స్వామి ఆలయం, ఎడమ వైపున నవగ్రహాలయం ఉంటాయి. ఇక్కడ 1000 శ్రీచక్రాలతో పాటు ఒక 9 అడుగుల మహామేరువు లేదా శ్రీచక్రం ఉంటుంది. ఈ మహామేరు శ్రీచక్రం అమ్మవారి మరో స్వరూపం. అమ్మవారు తామస రూపంలో ఉన్నప్పుడు ఆది శంకరాచార్యులు అమ్మవారిని సాత్విక రూపంలో మార్చే ప్రక్రియలో ఈ శ్రీచక్రం పుట్టిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ ప్రదేశంలోనే 400 ఏళ్ల కిందట శ్రీచక్ర పూజలు జరిగేవని స్థల పురాణం చెబుతోంది. అందుకే ఇక్కడ లలితనామాలు 1001 శ్రీచక్ర మేరువులు ప్రతిష్ఠించారు. శ్రీచక్రం అన్న మేరువు అన్న ఒకటే. అన్ని మేరువులు 2 అడుగుల ఎత్తు, వెడల్పు కలిగి ఉంటాయి. పైన బిందు నివాసినిగా అమ్మవారు ఉంటారు. కృష్ణశిలతో ఈ మేరువులన్నీ కూడా నిర్మించారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆలయ ప్రతిష్టలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన అమ్మవారు స్వయంగా ఈ ప్రాంతంలో నడయాడారని తెలిపారు. 2013 నవంబర్ 15వ తేదీన అనగా శుక్రవారం ఈ ఏకోత్తర సహస్ర మేరువులను శ్రీ 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 జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. ఈ మహామేరువుపై తెలుగు అచ్చులు, హల్లులు ఉంటాయి. మిగతా మేరువుల పైభాగంలో నవదుర్గలు, దశ మహావిద్యల రూపాల మూర్తులు మనకు కనిపిస్తాయి. ఈ మూర్తులన్నీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉన్న ప్రతిరూపాలను చూసి ఇక్కడ నిర్మించారు. ఇక్కడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున అమ్మవారికి శ్రీచక్రార్చన, మహాహారతి నిర్వహిస్తారు. ఆ సమయంలో అమ్మవారు బంగారు కిరీటంతో దర్శనమిస్తారు. పీఠాధిపతి భాస్కర శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం 4 గంటలకు అమ్మవారి నిజరూప దర్శనం, 5 గంటల 5 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు అమ్మవారి క్షీరాభిషేకం ఉంటుంది.
ప్రతి భోగి నాడు 5 ఏళ్ల లోపు పిల్లలకు భోగి పళ్ళు పోయడం ఇక్కడ ఆచారంగా వస్తోంది. ఇక్కడ ఉన్న ప్రతి శ్రీచక్రం క్రింది నుంచి రాగి తీగలతో ప్రధాన శ్రీచక్రానికి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే ఏ శ్రీచక్రానికి పూజ చేసినా ఒకే ఫలితం లభిస్తుందని చెబుతూ ఉన్నారు. ఇటువంటి అనేక పుణ్యక్షేత్రాలను, సందర్శనీయ ప్రదేశాలను మీకు చూపించేందుకు, వాటి విశేషాలను తెలియజేసేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.